మీరు 10 ఏళ్ళు అధికారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండి, నువ్వు మంత్రిగా ఉండి, హరీష్ రావు మంత్రిగా ఉండి ఈ డబ్బంతా దోసుకొని ఆ ఇతర దేశాల్లో పెట్టింది వాస్తవం కాదా చెప్పు. ఇలా హరీష్ రావు 25,000 కోట్లతో సింగపూర్లో కంపెనీ పెట్టింది వాస్తవం కదా, అక్కడ ఇల్లు కొన్నది వాస్తవం కదా హరీష్ రావు. ఈ డబ్బంతా ఎక్కడిది, ఎవడబ్బ సొమ్మని అనుకుంటున్నారు? అది వాస్తవాలు చెప్పండి జూబ్లీహిల్స్ ప్రజలకు. ఇదంతా దోపిడీ చేసి ఇతర దేశాల్లో పెట్టొచ్చింది వాస్తవం కాదా? ఇలా మీ పేరు మీద రికార్డు దిద్దాం. 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ మీ బినా పేర్ల మీద పెట్టుకున్నది వాస్తవం కాదా? అది నిజాంకు సంబంధించింది, అది ముస్లింలకు సంబంధించిన భూమి. ధరలు ఎక్కించుకొని మీ బినా పేర్ల మీద ఎక్కించుకున్నది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇది వాస్తవాలు కాదా? ఇవి వాస్తవాలు కాకపోతే నువ్వు చెప్పు. ఇది నీకు అన్నిటికి కూడా మా ముఖ్యమంత్రి గారు చర్చకు వస్తాడు. నువ్వు అంటున్నావు కదా, ఊకే చర్చ చర్చ అంటున్నావు కదా. నేను తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన నాయకునిగా, టీపీసీ జనరల్ సెక్రటరీగా చెప్తున్నా, నీకు దమ్ముంటే సికింద్రాబాద్లో పెరేడ్ గ్రౌండ్లకు రా. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, కేటీఆర్, హరీష్ రావు ప్రజా కోర్టు పెట్టిద్దాం. తెలంగాణ ఉద్యమకారులు ప్రజలత్తరు, ప్రజల మధ్యలో చర్చ జరగాలి. మా ముఖ్యమంత్రి గారు వస్తారు, మా శ్రీధర్ బాబు గారు వస్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారు, డిప్యూటీ సీఎం గారు వస్తారు, మా పొన్నం ప్రభాకర్ గారు వస్తారు. నీకు దమ్ము మేము తీసుకొని వస్తాం. మేము తీసుకొని మీడియా ముందు చెప్తున్నాం కదా, నేను తీసుకొని వస్తాను. ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, పార్టీ నాయకునిగా ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను. నువ్వు రెడీ అంటే ఎప్పుడు ప్రజాకోర్టు మీరు ఎంత దోపిడీ చేసిర్రో చెప్పుదాం, మాట్లాడదాం. నేను నిజంగా దోపిడీ చేయకపోతే ఆ ప్రజల ముందు 24 గంటల చర్చలు, ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఏదో పెద్ద నీతివంతుడిగా. ఇది కరెక్ట్ కాదు కదా. మొత్తం దొంగ పనులు, లుచ్చగిరి పనులంతా కేటీఆర్ చేసి, కేసీఆర్ చేసి, హరీష్ రావు చేసి, ఇలా మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నావు. మేము అడుగుతున్నాం, ఇలా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 1600 కోట్లతోని భవనం కట్టుకొని కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ కుటుంబం ఉన్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నాడో సొంత ఇంట్లో ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి సొంత ఇంట్లో ఉండి తెలంగాణ ప్రజలను పరిపాలిస్తున్నాడు. తెలంగాణ ప్రజల కోసం ప్రజల మధ్యలో నడుస్తున్నాడు. ఫామ్ హౌస్లలో వండలే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గెస్ట్ హౌస్లలో వండుకోలే, సచివాలయం రాకుండా ఇంట్లో వండుకుంటలేడు. ప్రజల కోసం తిరుగుతున్నాడు, ప్రజల కోసం సచివాలయానికి వస్తున్నాడు, ప్రజల కోసం ఆఫీసులలో కూర్చుంటున్నాడు, ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు. ఇది వాస్తవం కాదా? ఇయ్యలో నువ్వేదో పెద్ద కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. అసలు దొంగవు నువ్వు కేటీఆర్ అనేటోడు, హరీష్ రావు అనేటోడు అసలు దొంగ. దొంగలు మాట్లాడిన మాటలు ప్రజలు వింటారా? ఇయ్యలో ఏమైంది మరి? కేసీఆర్ అన్నాడు కదా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు కదా, తెలంగాణ రాకముందు చేసిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కదా, తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చాడు కదా. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, మన గవర్నమెంట్ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది అని చెప్పిండు కదా. మరి ఇంటికో ఉద్యోగం ఇచ్చాడా? 10 ఏళ్ళు పరిపాలన చేసి, అరే లుచ్చారా కొడుక, మేము 2 ఏళ్ళు కాలే మా ముఖ్యమంత్రి, 2 ఏళ్ళు కాలే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, 2 ఏళ్లలో 65,000 ఉద్యోగాలు ఇచ్చాం. గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తే 563 మందికి ఉద్యోగాలు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం, ప్రజలు మభ్యపెట్టేది కాదు. అవును, 2 సంవత్సరాలలో
మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. అందులో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. అదేవిధంగా రైతు బంధు అన్నం, రైతు బంధు ఇచ్చాం. రైతు రుణమాఫీ అన్నం, రుణమాఫీ ఇవ్వడం జరిగింది. 200 యూనిట్లు పేద ప్రజలకు ఇస్తారని చెప్పాం, 200 యూనిట్ ఫ్రీగా ఇచ్చాం. ఇది వాస్తవం కాదా? సన్న బియ్యం ఇస్తారని చెప్పాం, సన్న బియ్యం ఇచ్చాం. రేషన్ కార్డు 10 ఏళ్ళు మీరుండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నారు, రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు ఇచ్చింది. అనేక స్కీములు అమలు జరుగుతున్నాయి. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారు. మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. దాన్ని బట్టి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ రంగు మొత్తం బయట పెడతాము. కేటీఆర్, నీ రంగు మొత్తం బయట పెడతాము. ఇవాళ సునీతమ్మని తీసుకొచ్చారు. అయ్యా మీడియా మిత్రులారా, వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మరి దాని ప్రకారం నడవాలి కదా. మాగంటి గోపీనాథ్ గారికి మొదటి భార్య ఎవరు? అరే కేటీఆర్, లుచ్చానా కొడుక, నువ్వు మొత్తం ఇక్కడ పార్క్ అయ్యతులో, అక్కడ ఢిల్లీకి పోతే అది లలిత హోటల్లో, స్టార్ హోటళ్లలో ఉండి నువ్వు సినిమా హీరోయిన్లను తెప్పించుకున్నట్టు నువ్వు గోపీనాథ్ భవిష్యత్తును కూడా నాశనం చేసినావు కాదరా భయ్. ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? గోపీనాథ్ గారికి మొదటి భార్య అమెరికాలో ఉంది. ఆమెకు పిల్లలు, కొడుకున్నాడు. ఇది వాస్తవం కాదా? ఈమె ఏమది సునీత అంటే మూడో ఆమె. మరి ఈమె పెళ్లి చేసుకున్నదా చేసుకోలేదా దేవుడు ఎరుగు. ఈమె కూడా ఎప్పుడొచ్చింది? మీడియా మిత్రులారా చూడండి, ఈమె కూడా ఎప్పుడొచ్చింది? గోపీనాథ్ గారు హాస్పిటల్లో ఉన్నాక 4 రోజుల ముందు వచ్చింది. నేను రాను అని చెప్పేది. చెప్తే కేటీఆర్